సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిహెన్హెచ్ అగ్రికల్చర్ ఛానల్. సో మనం ఈరోజు అన్ని రాష్ట్రాల పత్తి ధరలు తెలుసుకున్న రైతన్నలు. సో చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో కొత్త వాళ్ళు పాత వాళ్ళు దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అసలు పత్తి ధరలు ఏమైనా పెరుగుతున్నాయా లేదా తగ్గుతున్నాయా, ఏ రాష్ట్రంలో ఎలా ఉన్నాయో దాని గురించి మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. సో ముందుగా మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అదును మార్కెట్లో చూసుకుంటే 5,500గా పలికి గరిష్ట ధర వచ్చి 7,992 రూపాయలుగా పలికింది. గుజరాత్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,625 రూపాయలుగా పలికి గరిష్ట ధర వచ్చి 8,125 రూపాయలుగా పలికింది. హర్యానా రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 7,240 రూపాయలుగా పలికి గరిష్ట ధర వచ్చి 7,800గా పలికింది. కర్ణాటక రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 1,006 రూపాయలుగా పలికి గరిష్ట ధర వచ్చి 8,170 రూపాయలుగా పలికింది. సో కర్ణాటక రాష్ట్రంలో బీజాపూర్ జిల్లాలో అయితే పత్తి ధరలు పెరిగినాయి. ఇకపోతే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 7,300గా పలికి గరిష్ట ధర వచ్చి 7,600 పలికింది. మహారాష్ట్ర రాష్ట్రంలోని కనిష్ట ధర వచ్చి చూసుకుంటే 7,200గా పలికి గరిష్ట ధర వచ్చి 8,080 రూపాయలుగా పలికింది. మహారాష్ట్ర రాష్ట్రంలో అకోలా జిల్లాలో అయితే పత్తి ధరలు పెరిగినాయి. సో ఒడిశా రాష్ట్రంలో కనిష్ట ధర చూసుకుంటే 6,200గా పలికి గరిష్ట ధర వచ్చి 7,600 పలికింది. సో పంజాబ్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 7,100గా పలికి గరిష్ట ధర వచ్చి 7,300గా ఉన్నది. రాజస్థాన్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 7,900గా పలికి గరిష్ట ధర వచ్చి 7,950 రూపాయలు పలికింది. తమిళనాడు రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 7,333 రూపాయలు పలికి గరిష్ట ధర వచ్చి 7,788 రూపాయలు పలికింది. తెలంగాణ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,290 రూపాయలుగా పలికి గరిష్ట ధర వచ్చి 7,450 రూపాయలు